హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి నిర్వాణి. ఈరోజైతే మన ఛానల్లో గుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని కొంచెం వేడైనాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఇట్లా ఒకసారి కలుపుకోవాలి మంచిగా. సో ఇప్పుడు ఈ గుడ్డు పులుసు కాబట్టి దీనికోసం కొన్ని ఎగ్స్ అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇట్లా నాకైతే 6 to 8 పెట్టుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ సైడ్కి సిమ్లో 20 to 25 minutes సిమ్లో ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డ అనేది చాలా బాగా ఫ్రై కావాలన్నమాట. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని, మనం ఎంత బాగా ఫ్రై చేస్తే అలా అంత బాగా ఉల్లిగడ్డ ఉడుకుతుంది అన్నమాట. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి, 2 నుంచి 3. ఇందులోనే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకుంటే చూసారు కదా ఇక్కడ ఆయిల్ ఎట్లా తేలుతుంది, ఇట్లా మంచిగా ఆయిల్ తేలుతుంది అనమాట బాగా ఫ్రై అయితే. ఇందులోనే కొంచెం కడుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి మిక్స్ చేసుకున్నాక ఇందులోనే కొంచెం కారం, నేనైతే కొంచెం తక్కువనే వేస్తున్నాను అండి, ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి 3 to 4. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పక్కన ఎగ్స్ పొట్టు తీసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఎగ్కి ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాక ఇప్పుడు 3 విజిల్స్ వస్తాయి కదా, తీసేసి అందులో వేసుకోవాలన్నమాట. ఈ ఎగ్స్ సిమ్లో ఉడికించుకుంటే సేమ్ ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇలానే వస్తుందన్నమాట మీకు కూడా. సో మనకి ఎంతో టేస్టీ అండ్ యమ్మీ ఈజీ రెసిపీ అనమాట ఎగ్ పులుసు. సింపుల్ అనమాట, ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట, ఎవరైనా చేసుకోవచ్చు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.